మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అలాగే మరి లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారికి కూడా ఈ సమయంలో లోకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరిలిను ఆకాశ పక్షులకును నివాసములు కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకై స్థలము లేదని అతనితో చెప్పెను. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. ఇక్కడే ఉన్న వాళ్ళు గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లేద్దామా? ఆమేను. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా మనం అందరం కలుసుకొని ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికి, ప్రభు మనకు చేసిన ఈ మేలును బట్టి, ఈ ఉపకారమును బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. ఎందుకు ప్రతిసారి ఇలా కలిసినందుకు మనం ప్రభుకు స్తోత్రాలు చెప్పాలంటే, ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కన్నా కూడా శ్రేష్టమంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే 1000 దినాల కన్నా, 1000 దినాలు బ్రతకటం కన్నా కూడా ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడుపుట చాలా మంచిదంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది ఎంతో మేలు, ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. ఆమేను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో గడిపితే చాలు మనకు దీవెన, అంతే. ఆమేను. హల్లెలూయా. కొన్ని ప్రాంతాల్లోకి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న దాన్ని ఏమంటారంటే ఆహ్లాదాన్ని ఏమంటారు? ఆహ్లాదాన్ని ఆహ్లాద్ అంటే ఆ ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అనుభూతిని మనం ఏం చేస్తామంటే అనుభవిస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. చాలామంది చేసేది అదే. ప్రత్యేకమైన అనుభూతిని పొందుకోవడం కోసం సముద్రాల దగ్గరికి వెళ్తామంటారు. మొన్నే పాపం జ్యోతి సముద్రం దగ్గరికి వెళ్ళి వచ్చింది. అక్కడ ఉన్న ప్రత్యేకమైన అనుభూతిని అనుభవించడానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఆశ ఇక వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం పోయారు. మాకు కూడా కేక వచ్చింది, కానీ అనుకూలత లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. ఇట్లాగా ప్రత్యేకంగా హిమాలయ పర్వతాలకు వెళ్తూ ఉంటారు. తర్వాత సముద్రాల్లో ఉన్న దీవుల్లోకి, అంటే మధ్యలో లంకలాగా ఉంటుంది కదా, లంకనే ఏమంటారంటే దీవి అంటారు. అలాంటి దీవుల్లో గడపడానికి పోతూ ఉంటారు. అంటే ప్రశాంతత కోసం, లేదంటే అక్కడ ఉన్న అనుభూతిని కోసం, అనుభవించడం కోసం ఏం చేస్తారంటే వేల డబ్బులు ఖర్చు పెట్టి, లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి అక్కడున్న ఆ ప్రకృతి ద్వారా వచ్చే ఒక అనుభూతిని పొందుకోవటం కోసం అలాగ డబ్బులు వేలకు వేలు ఖర్చు పెట్టి వెళ్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను. హల్లెలూయా. నేను ఒకటి చెప్పనా, నాకు తెలిసి ఏంటంటే వీటన్నిటికన్నా దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఏది కూడా మనకి సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ ఏది కూడా ఇవ్వలేదు. ఆమేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. ఈ ప్రకృతిలో ఉన్న వింత ప్రదేశాలన్నీ కూడా ఎవరిచ్చినవి? దేవుడు సృష్టించినవే కదా, దేవుడిచ్చినవే కదా. ఆమేను. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు అనుభవించడానికి దేవుడిచ్చాడు? మనం అనుభవించడానికి ఇచ్చాడు. అసలు మనమే ఆయన దగ్గరే కూర్చుంటే, ఇచ్చిన ఆయన దగ్గరే కూర్చుంటే అంతకన్నా అనుభూతిని, అంతకన్నా
ఇంకా ఎక్కువ ఆనందాన్ని, సంతోషాన్ని మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామాన్ని కనపడతాం. ఆమేను, హల్లెలూయా. అందుకని నేను ప్రతిసారి ఏం చేస్తానంటే, ఇలా కూడుకున్నప్పుడు దేవునికి ఖచ్చితంగా నేను స్తుతులు, స్తోత్రాలు ఖచ్చితంగా చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నాకు ఎట్లుంటుందంటే, అమ్మయ్య ఆరాధన అనుభవించాను, అమ్మ దేవుని సన్నిధిలో స్తుతించాను, ఆరాధించాను, తృప్తిగా ఉంది. ఎప్పుడు తృప్తిగా ఉంటుందయ్యా అంటే, చేయాల్సిన పనులు మనం చేసినప్పుడు మాత్రమే తృప్తిగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నాకు దేవుడు అంటే పిచ్చి ఉంది కాబట్టి నాకు అట్టుందో, మరి మీకు ఎట్టుందో దేవుని స్తోత్రం. యేసు రక్తమే జయం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కన్నా కూడా శ్రేష్టం. 1000 దినాలు బ్రతకడం కన్నా ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపి చనిపోయినా మనకు బాధ లేదు. అట్లాంటి కృప నాకు అనుగ్రహించబడును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చదువుకున్న వాక్య భాగంలోకి మనం వద్దాం. అక్కడ రాయబడి ఉంది ఏంటంటే, యేసు ప్రభుతో ఒకడు అంటున్నాడు. ఏమన్నాడంటే, వాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంట ఆయనతో నేను వచ్చేదనని ఆయనతో చెప్పాను. దేవుని స్తోత్రం. అప్పుడు ఎమ్మటే యేసు ప్రభు ఏమన్నాడయ్యా అంటే, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నివాస స్థలాలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అక్కడ ఉన్న మర్మం మనకు అర్థమైతే అసలు వాక్యం అంతా కూడా మనకు అర్థమైనట్టే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. యేసు ప్రభువుని ఒకడొచ్చి ఏమన్నాడంటే నేను నిన్ను వెంబడిస్తాను అని అన్నాడు. అందరూ గమనించాలి ఈ మాట. నేను నిన్ను వెంబడిస్తాను అని అన్నాడు. వెంబడిస్తాను అనగానే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానన్నాడు. బాగానే ఉంది ఈ తీర్మానం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎమ్మటే ప్రభువు వారు అన్నారు, నక్కలకి బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నివాస స్థలాలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి చోట్లేదు అనగానే అసలు ఈ లేడు అక్కడ లేడగా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఒక మనిషిని వెంబడించాలంటే, ఒక వ్యక్తిని వెంబడించాలంటే మనకు ఏదో ఒక కారణం ఉంటుంది. చెప్పండి, ఏదో కారణం ఉంటుందా ఉండదా? ఆమేను, హల్లెలూయా. చెప్పాలి మీరందరూ. అసలు ఏమీ తెలియని వాళ్ళలాగా అమాయకుల్లాగా ఉండమాకండి. మీరందరూ మంచి తెలియగలిగిన వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఒక వ్యక్తిని వెంబడించడానికి కారణాలు చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునంటారా కాదంటారా? ఒక కోటేశ్వరుడితో సవాసం చేసామనుకో, ఎందుకు చేస్తామండి మనం? మన అవసరాలు. ఒక రాజకీయ నాయకుడు వెంబడ తిరుగుతున్నాం అనుకో, ఏదో ఒక అవసరం మనకి తీర్చుకోవడం కోసం. అంటే ఒక మనిషి వెంబడించాలంటే ఏదో ఒక స్వార్థం కారణంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. వీడు కూడా ఒక స్వార్థంతో వచ్చినోడే, ఇక్కడికి వచ్చినోడు కూడా ఒక స్వార్థంతో వచ్చినోడే. అందుకని వాడితోటి అమ్మటే దేవుడు ఏమన్నాడంటే, నాకు నక్కలకు బొర్రెలు ఉన్నాయి అంటే అవి నివసించడానికి బొర్రెలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నివాస స్థలాలు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు నన్ను వెంబడిస్తే నీకు ఎటువంటి లాభాలు ఏమీ ఉండవు అని చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే, చెప్పండి ఏ మాట? ఒక మాటలో చెప్పాలంటే, నన్ను వెంబడించడం వల్ల నీకు అసలు ఎటువంటి ప్రయోజనం లేదు అన్నట్లుగా మాట్లాడాడు వాడితోటి. ఆమేను, హల్లెలూయా. అంటే నువ్వు నా వెంబడి వచ్చినా, నేను ఎక్కడన్నా పండుకోవాలన్నా నాకు ఇల్లు కూడా లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. నాకన్నా నక్కలు నయ్యం, నాకన్నా పక్షులు నయ్యం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మరి ఆ మాట అన్నప్పుడు వాడు ఏమనాలి? వాస్తవానికి ఆ మాట అన్నప్పుడు ఏమనాలి? అయినా పర్వాలేదు ప్రభువా, నువ్వు ఎక్కడ పండుకుంటే నేను అక్కడ పండుకుంటాను, నువ్వు ఎక్కడ కూర్చుంటే నేను అక్కడ కూర్చుంటాను, నేను నిన్ను వెంబడించాలని ఇష్టపడుతున్నాను కదా అని చెప్పాలి. కానీ అలాగేం చెప్పకుండా అసలు లేడేగా. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా ఎన్నో అద్భుతాలు చూసా కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానంది.
అవునా కాదండి? ఆశ్చర్య కార్యాలు చూడకుండా ఏమి లేకుండా ఇప్పుడు నేను చందలపాటి నుంచి రాంగలోనే కాండ్రపాటి సెంటర్లో నిలబడంలోనే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానంటారా నాతోటి ఎవరైనా జనాలు? అనరు కదా. నేను చేసిన కార్యాలు ఏమన్నా వాళ్ళకి కనపడి ఉంటే, వాళ్ళ కళ్ళ ద్వారా చూసి ఉంటే, అవన్నీ వాళ్ళకి నిర్ధారణంగా ఉంటేనే అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే మేము కూడా అక్కడికి వస్తామని అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు చేస్తున్న కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, ఆయన చేస్తున్న మహాత్మ కార్యాలన్నిటిని కూడా చూసి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానన్నాడు. యేసు ప్రభు ఏమో నాకేమో ఇల్లు లేదు, నాకన్నా నక్కలు నయం, నాకన్నా పశువులు నయం, నాకన్నా పక్షులు నయం, వాడికి నివాస స్థలాలు గూళ్ళు ఉన్నాయి, నాకేమి లేదనగలోనే అసలు ఈడు అంతు లేకుండా పోయిండు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఎక్కడున్నాడు ఈడు? దేవుడి కార్యాలు చూసి చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. దేవుని కార్యాలు చూసి దేవుడు వెంబడించాలని ఇష్టపడి వచ్చి మరలా వాళ్ళకి కష్టం రాంగులోనే ఏమైపోతున్నారంటే వెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను కష్టమని కూడా చెప్పను దాన్ని. కష్టమైన మాట వారికి తగిలిందనుకో, ఇంక దేవుడొద్దు, ఏమొద్దు చెప్పండి, ఏమొద్దు, దేవుడొద్దు. ఆమేను, హల్లెలూయా. ఒక కష్టమైన మాట, మనం నొచ్చుకునే మాట. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు వాడికి నొచ్చుకునే మాట తగిలిందా, లేదంటే జోగొట్టే మాట తగిలిందా? చెప్పాలి మీరు అందరూ. నొచ్చుకునే మాట తగిలింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆ నొచ్చుకునే మాట తగలంలోనే, అమ్మో నిన్ను వెంబడించాలంటే ఎంత కష్టంగా ఉంటుందా, నిన్ను వెంబడించాలంటే ఎంత బాధపడాలా, నిన్ను వెంబడించాలంటే ఇన్ని ఇబ్బందులు పడాలా, నిన్ను వెంబడించాలంటే సమస్తాన్ని విడిచిపెట్టి అవసరమైతే నీ కోసం ఏ త్యాగమైనా చేయాలా, అట్టయితే నా వల్ల కాదన్నట్లుగా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాడి బుద్ధి తెలుసు దేవుడికి. అందుకనే వాడిని ఏమన్నాడంటే, నా దగ్గర ఏమీ లేదు, నువ్వు వెంబడిస్తే నా వల్ల నీకు ఎటువంటి లాభం కానీ, దీవెన కానీ, ఆశీర్వాదం కానీ ఎటువంటివి లేవన్నట్లుగా ప్రభు మాట్లాడంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మనం కూడా ఎలాగ ఉండాలంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఈ వ్యక్తిలాగా మనము ఉండకూడదు అని దేవుడు ఈ వాక్యాన్ని ఇక్కడ రాపిచ్చి పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. వాడితోనే పోయేటట్లయితే ఈ వాక్యాన్ని ఇక్కడ రాపిచ్చేవాడు కాదు దేవుడు. లోక యేసు ప్రభుని వెంబడిస్తూ ఉండగా ఆయన వెంట నడుస్తూ ఉంటూ ఏం చేశాడంటే, ఆయన దగ్గర జరిగిన కార్యాలన్నిటిని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని వాటిని రాశాడు. ఇవన్నీ కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ఏమన్నా లేకపోయినా, దేవుడు ఏమిచ్చినా ఇవ్వకపోయినా మనం ఏం చేయాలి చెప్పాలి. మీరు అందరూ కూడా చెప్పండి. ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఏం చేయాలి? ఆమేను, హల్లెలూయా. ఏమిచ్చినా ఇవ్వకపోయినా దేవుణ్ణి వెంబడించేవారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదో ఇస్తాడు అని వెంబడించకూడదు. ఆయనకి ఇవ్వాలన్న సంగతి, నీకు ఇవ్వాలన్న సంగతి ఆయనకు తెలుసు అని నీకు తెలిస్తే చాలు. ఆమేను, హల్లెలూయా. మన పిల్లలకి ఏమి ఇవ్వాలో మనకు తెలియదా? ఆమేను, హల్లెలూయా. మనకు తెలుసా తెలియదా? ఆమేను, హల్లెలూయా. స్కూళ్ళల్లో జాయిన్ చేసిన కాడి నుంచి పలానా రోజు వస్తుంది, వాళ్ళకి ఫీజు కట్టాలనే గుర్తు నీకు ఎక్కువ వచ్చిద్దా, పిల్లగాళ్ళకి ఎక్కువ వచ్చిద్దా? పిల్లగాళ్ళు ఏంటంటే ఆటల రందులో, చదువుల రందులో, ఫ్రెండ్స్ రందులో, ఆ రందులోనే ఉంటారు. కానీ మనకి ఏ రంది ఉంటుంది? నా బిడ్డకి పలానా అవసరం ఉంది, నా బిడ్డకి బుక్కులు కొనిపెట్టాలి, నా బిడ్డ ఫీజు కట్టాలి, ఇదిగో నా బిడ్డకి స్కూల్ యూనిఫామ్ తీసుకోవాలి, నా బిడ్డకి స్కూల్ బ్యాగ్ తీసుకోవాలి, వ్యాన్ ఫీజు కట్టాలి. ఇలాగా ఆలోచించేది పిల్లలు కాదు, మనం ఆలోచిస్తాం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు దేవుడు ఏమి కావాలో ఆలోచించే అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి మనము ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇక్కడ నువ్వు నన్ను వెంబడించడం వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు అని అన్న అలాగా మాట్లాడిన
వెంటనే వాడు వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ కానాను స్త్రీ అంటే ఏం చేసిందంట? కానాను స్త్రీకి తన బిడ్డకి బాగోకపోతే ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. దేవుని స్తోత్రం కలుగును కాక. అక్కడ ఆమెతో చెప్పాడు, అమ్మా నేను నీకోసం రాలేదు, మిమ్మల్ని స్వస్థపరచడానికి రాలేదు, మిమ్మల్ని బాగు చేయడానికి రాలేదు, మిమ్మల్ని విడిపించడానికి రాలేదు, నేను నశించిపోతున్న ఇశ్రాయేలు కోసమే మాత్రమే నేను వచ్చాను అని చెప్పినా ఆమె ఏం చేసిందంటే ప్రభువుని ఎక్కువగా వెంబడించడం స్టార్ట్ చేసింది, ఎక్కువగా ప్రార్థన చేయటం అధికమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగ చెప్పినా ఏం చేస్తారు? వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. వీడితో కూడా అదే చెప్పాడు దేవుడు, నువ్వు నా ఎమ్మట రావటం వల్ల ఏ ప్రయోజనం లేదన్నాడు. ఆమెకు కూడా ఏం చెప్పాడు? నువ్వు వచ్చి నాకు ప్రార్థన చేయటం వల్ల నేను నిన్ను బాగు చేయను, నీ కుమార్తెను బాగు చేయను, నీ కుటుంబానికి నా వల్ల ఎటువంటి ఆశీర్వాదం దీవెన రాదు అని చెప్పాడు. నేను వచ్చింది ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసం మాత్రమే అని తెగేసి చెప్పాడు యేసు ప్రభు. కానీ ఆమె మాత్రం ఏం చేసిందంటే అసలు ఆయన వెంబడించడం కానీ ప్రార్థన చేయటం కానీ ఆఫ్ చేయలే. అవునా కాదా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మరి ఆమె అనుకున్నది వచ్చిందా రాలేదా? ఎల్లు అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది, ఎల్లు నీ కుమార్తె స్వస్థత పొందింది. చప్పట్లు కూడా దేవుడి నామాన్ని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనకు ఎలా కనిపిస్తుంది అంటే కొన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు ఈ విషయానికి జవాబు వచ్చిందా రాదా అన్నట్టుగా ఉంటుంది మనకి. ఒకవేళ అప్పుడు మనకు అలాంటి అనుమానం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వచ్చినా రాకపోయినా పర్వాలేదు అని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగేవారిగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. వచ్చిందా రాదా అనే సందేహం మనకు వచ్చినప్పుడు వచ్చినా రాకపోయినా నా దేవుడినే నేను వెంబడిస్తానని నువ్వు ముందుకు కొనసాగినప్పుడు మన పిల్లల గురించి ఎలాగ ఆలోచించి అవసరాలు తీరుస్తామో అలాగే నీ గురించి కూడా ప్రభు ఆలోచించి నీ అవసరాలన్నీ అలాగా తీర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమి ఉందన్నా లేదన్నా ఇస్తానన్నా ఇవ్వనన్నా మనం ఎలాగ ఉండాలంటే దేవుడిని వెంబడించేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే మన పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు నేను ఈయనంటాం. అంట్లు రుద్దే కాడికి వస్తాడు, అక్కడికి వచ్చి అడుగుతాడు, నేను ఈయనంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత అంట్లు రుద్దడం అయిపోయింది, వంట చేసేటప్పుడు మళ్ళా పోయి అడుగుతారు పిల్లలు. వాళ్ళు ఏమంటారంటే ఇవ్వనంటారు. ఏమన్నా తెలియదు పో అని మళ్ళీ నాన్న అడగమంటాడు. నాకేం తెలుసు, నేను అమ్మకే ఇచ్చారా అని అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అసలు ఇవ్వను అని చెప్పినా వీళ్ళు అడుగుతూ ఉండగా అమ్మో వీడి పోరు మనం తట్టుకోలేం, మనం ఏం చేస్తాం? ఇచ్చేసేద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అది మనందరిలో పెట్టిన దాన్ని ఏమంటారంటే ఇది ఒక నైజామా ఏదో అంటారు కదా, అదే కదా, అది మానవ నైజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అది మన కుటుంబంలో జరుగుతుందిలే కానీ మనము దేవుని దగ్గర వెంబడించే విషయంలో జరగట్లా. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ జరుగుతుంది? మన కుటుంబంలో అయితే జరుగుతుందిలే కానీ దేవుడి దగ్గర మాత్రం అది జరగట్లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ మొండి పట్టుదల, ఆ దేవుని అడిగే విధానం, ఆ తల్లిదండ్రులు అడిగే విధానం, ఆ తల్లిదండ్రుల దగ్గర మొండిగా దాన్ని సాధించుకునే విధానం దేవుడి దగ్గర మనం చూపించలేకపోతున్నాం. అదే మనం చేస్తున్న పెద్ద తప్పు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒకడు అసలు నన్ను వెంబడించడం వల్ల ఏ ప్రయోజనం లేదనగలోనే అసలు అక్కడి నుంచి మటుమాయం అయిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఇంకొక వ్యక్తి, 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తుల గురించి నేను ఇక్కడ చెప్పి ఈ పరిచర్య ముగిస్తాను. ఎవరిలాగా ఉండకూడదు, మనం వీళ్ళలాగా ఉండకూడదు. కష్టమైన మాట మనకు వచ్చి తగిలిన కష్టమైన మాటను మనం చేయవలసి ఉన్నా ఏంది? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేయకూడదు? వెనుదిరిగే వారిగా ఉండకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? వెనుదిరిగే వారిగా మనము ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటయ్యా కష్టమైన మాటలంటే
దేవుని మాటే మనకి చాలా కష్టమైనదిగా ఉంటుంది. ఆ దేవుని మాట ఏదైతే నువ్వు వినాలో దాన్ని విని దానికి లోబడితే చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు అది నీకు కష్టంగా అనిపించి అక్కడి నుంచి నువ్వు తొలగిపోతే ఇదిగో ఈ వ్యక్తి లాంటి జీవితమే నీ జీవితమైనా నా జీవితమైనా. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత మాట చదువుదాం అక్కడే. దానికంటే ఇంకొక మాట నేను చెప్తాను. పేతురు కూడా నువ్వు ఎక్కడికి వెళ్తా నేను అక్కడికి వస్తాను, నీకు నా ప్రాణం వడ్డేస్తానన్నప్పుడు అసలు పట్టుకున్నప్పుడు పేతురు ఏమయ్యాడు? పరారైపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక కష్టంతో కూడిన సమస్య తనకు వచ్చినప్పుడు అక్కడి నుంచి తొలగిపోయాడు. ఒక గుర్తు చేస్తున్నాను నేను మీకు. దేవుని స్తోత్రం చెబుదామా? తర్వాత మాట చదువుదాం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి ఒకరు చదవండి. నా తండ్రిని అట్టగాదక్క. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకైనా మృతులు తమ మృతులని పాతిపెట్టెదరు, పాతిపెట్టుకొనిమ్ము. నీవు వెళ్ళి దేవుని రాజ్యము ప్రకటించమని వానితో చెప్పెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. ఇక్కడేమో ఒక అతనేమో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానన్నాడు. ఆయనకి చెప్పంలోనే నా వెంబటి రావటం వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు అని చెప్పంలోనే అక్కడి నుంచి జంప్ అయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. మరొకడు ఏమంటున్నాడంటే నేను వెళ్ళి నా తండ్రిని సెలవివ్వమని అడిగను. అక్కడ 59వ వచనం నుంచి చదవమా. అది దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. ఒకడేమో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువే ఒకడితో ఏమన్నాడంటే నువ్వు వచ్చి నన్ను. ఆమేను. హల్లెలూయా. ఒకడేమో వాడంతటా వాడు వచ్చాడు. వాడిని వస్తేనేమో వాడితోటి దేవుడు ఏమన్నాడు? మీరు చెప్పాలి. సింపుల్గా ఉంటుంది అసలు ఈ వాక్యం, పెద్ద కష్టమైంది కాదు. నా వెంట రావటం వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు అన్నాడు. ఒక మాటలో చెబుదాం. ఆమేను. హల్లెలూయా. రెండో వాడి దగ్గరకు వచ్చి దేవుడు ఏమన్నాడంటే అసలు నువ్వు నన్ను వెంబడించు అని అన్నాడు. వాడినే పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. హల్లెలూయా. అసలు మనం ఏం ఆలోచిస్తామంటే వాడంతటకు వాడిని ఆలోచించిన వాడినే ప్రాముఖ్యమైన వ్యక్తిగా పెడతాం. ఎలా పెడతాం? పిలవనోడు వచ్చాడు అనుకో, వాడినే ముఖ్యమైన వ్యక్తిగా మనం ముందు పెడతాం. వాడినేమో దేవుడు ఏమన్నాడంటే నువ్వు రావటం వల్ల ఏ ప్రయోజనం లేదని అన్నాడు. ఇంకోనేమో నన్ను వెంబడించు అని అంటున్నాడు. వీడేం చెబుతున్నాడు? సాకులు చెప్తున్నాడు. ఏం సాకులు? అది దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. వీడికి ఏ సెలవు కావాలంట? వాళ్ళ నాన్న చచ్చిపోలేదు తర్వాత సంగతి. దేవుని స్తోత్రం కలుగును గాక. పోనీ యేసు ప్రభు నేను వెంబడిస్తున్న శిష్యుల్లో ఒకడున్నాడు కదా, వాళ్ళ నాన్న చచ్చిపోయాడని కబురు కూడా ఆయనకి రాలా. దేవుని స్తోత్రం అక్కడ వచ్చినట్టుగా లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అతన్ని వెంబడించమనంటే నన్ను వెంబడించమంటే ఏం చెబుతున్నాడంటే సాకులు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. ఏ సాకులు చెప్తున్నాడు అని అంటే మా నాన్న బాతి పెట్టొస్తా, మా అమ్మని బాతి పెట్టొస్తా. ఏందది? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. మనం కూడా ప్రార్థనకు రమ్మంటే ఏం చేస్తాం?
మీరు ఇప్పుడు చెప్పాలి, మంచిగా చెప్పాలి. ఏం చెబుతాం మనం కూడా? గేదె ఉందయ్యా, గొర్రె ఉందయ్యా, తలుపు లేదయ్యా, పాలు పొంగుతున్నాయ్యా, ఆయన ఇప్పుడే వచ్చిండయ్యా, అన్నం ఇప్పుడే వండాలి, కూర ఇప్పుడే వండాలి. ఆమేను, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే సాకులు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. మొన్న తవితమ్మ గారిని ప్రార్థనకు రాలి కరెంటు పోయిందంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. కరెంటు పోయిందని సాగు చెబుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. చెప్పే మాటలు ఏమంటారంటే చెప్పేయంట అతక్కపోయేటట్టు ఉండాలంటే ఇవన్నీ అతక్కపోయేవి కాదు, అది బాధ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే అది సత్యం కాదు కాబట్టి అతుక్కోదు, అదంతా అబద్ధం కాబట్టి అది దేవునికి అంగీకారంగా, అది వినటానికి కూడా అంగీకారంగా ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. నేను మీకు ఒకటి, ఎప్పుడు నేను అవి ఉన్నాయి నాకు ఇవి ఉన్నాయి అని చెప్పుకోవడం నాకు అలవాట్లేదులే, కానీ నేను మీరు ఏ మాట చెప్పినా ఆ మాట వెనక ఏమున్నదో వివేచించగలిగినంత కృప మాత్రం దేవుడు నాకు ఇచ్చాడు. అది నిజమా అబద్ధమా, ఎక్కడి నుంచి ఫార్వర్డ్ అవుతుంది మొత్తం తెలుసు నాకు. ఎక్కడి నుంచి అసలు ఈ లైన్ కట్టింది అనేది కూడా మొత్తం తెలుసు. అంత తక్కువ జ్ఞానం కోసం, వివేచన కోసం రాత్రులు నిద్రలు కాసి ప్రార్థనలు చేశాను నేను. ఆమేను, హల్లెలూయా. నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, తెలుగు సజ్జికి రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా స్కానింగ్ చేసే కృప మాత్రం దేవుడు ఇచ్చాడు. ఆమేను, హల్లెలూయా. స్కానింగ్ ఖచ్చితంగా చేయగలుగుతా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని జాగ్రత్తగా కడుపులో భయం పెట్టుకొని అబద్ధాలు ఆడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. సాకులు చెప్పేవారిగా మనము ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒకడేమో రాంగలోనే వాడిని వద్దన్నాడు, దేవుడు వద్దన్నట్టుగానే మాట్లాడాడు, అంటే వాడు అసలు నిలబడ్డు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒకటి చెప్పన, మనం సాకులు చెప్పేవాళ్ళమైనా దేవుడు మన నమ్మాడు అన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆమేను, హల్లెలూయా. మరి సాకులు చెప్పేవాడినే రమ్మంటున్నాడు ఎందుకనంటే, అవును వాడే కావాలి. బైబిల్లో 2 కుమారులు ఉన్నారు. ఒకడేమో చేస్తానన్నాడు, చేస్తానన్నాడు ఏం చేయలేదు. చెయ్యను అన్నోడు ఏం చేశాడు? చేనుకెళ్ళి తండ్రి చెప్పిన పని చేసి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఈ చెయ్యలేనోడిని చేపించుకోవటమే దేవుని యొక్క ప్రత్యేకత. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరచండి. ఆమేను, హల్లెలూయా. ఈ చెయ్యను అన్నోడే ఖచ్చితంగా నమ్మకంగా చేస్తాడు. మనం అందరం కూడా ఏ గుంపులో ఉన్నాం అంటే ఇది సాకులు చెప్పే గుంపులో ఉన్నాం. అయినా సరే దేవుడు మన ఏం చేస్తున్నాడు? నమ్మాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. పోయిన వారం వాక్యం చెప్పే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోమని ఎంతమంది చేసుకున్నారు? రాణి అయితే నేను పొగులే పోయి చేసుకొని వచ్చే సాయంత్రం కుదరదని అని చెప్పింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. చల్లటి వాతావరణం, మబ్బు, అంత వాతావరణం బాగుంది. చక్కగా మందిరానికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. చేసుకోవచ్చు కదా. ఎందుకని అలాగ భారంతో బాధతో ఇంటికాడ ఎందుకు ఉంటున్నావు? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకో, దేవుడు నీకు విడుదలిస్తాడు. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. రోజుకు నువ్వు 1 గంట గడిపోయి ఇక్కడ అసలు ఆ ప్రత్యేకత ఏందో నువ్వే నాకు చెబుతూ, నేను నీకు వాక్యం చెప్పడం కాదు, నువ్వే నాకు చెప్పడం మొదలు పెడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక వ్యక్తి ఎలాగున్నాడయ్యా అంటే సాకులు చెప్పేవాడిగా ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా సాకులు చెప్పేవారిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. అవునంటే అవును, కాదంటే కాదు, అట్లని కఠినంగా కూడా మనం ఏం చేయకూడదు. ఆమేను, హల్లెలూయా. పోయినసారి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడన్న. ఆమేను, హల్లెలూయా. అది సంఘానికి సంబంధించిన దర్శనమే కదా.
దాని గురించి ప్రార్థన చేయగా ఇప్పుడు కూడా అది నా కళ్ళ ముందే మెదులుతూ ఉంది. దాని గురించి ఇంకా నేను ప్రార్థన చేస్తున్నా. ఆ దర్శనాల్లో ఉన్న అర్థాలు నాకు తెలియాలి, ఆ దర్శనములో ఉన్న మర్మం నాకు తెలియాలి, ఆ దర్శనములో ఉన్న ప్రత్యక్షత నాకు తెలియాలి, ఆ దర్శనము ద్వారా నువ్వు ఏ కార్యాలు చేయబోతున్నావు నాకు తెలియాలి అని నేను అడిగినప్పుడు దేవుణ్ణి ఒక్కొక్కటిగా దేవుడు నాతో చెబుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఎలాగున్నామో చెప్పనా? సగమేమో మంచి భూమిగా ఉన్నాం, సగమేమో ఎలాగున్నాం? రాయి అంటే రాళ్ళు చూపిస్తాడు కదా, అక్కడ దేవుడు కొండరాయిని చూపించాడు, కఠినమైన హృదయం. ఇంకా మూడోది ఏంటి? ముళ్ళ పొదలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ముళ్ళ పొదలు అంటే ఐకిక విచారాలు అని అందరూ కూడా ఐకిక విచారాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సగం నేల మంచిగానే ఉంది, చక్కగా ఉంది, చక్కగా సదును చేయబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి సగం ఏంటి? కొంతేమో కఠినమైన హృదయం. అంటే కొన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా మీరు నిలబడుతున్నారు, నమ్మకంగా ఉంటున్నారు, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నారు. కొన్ని విషయాల్లో హృదయాన్ని ఏం చేస్తున్నారు? ఇది జరుగుతుందా జరగట్లేదా సంఘంలో? ఖచ్చితంగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని విషయాల్లో మీరు కఠినమైన మనస్తత్వంతో ఉంటున్నారు. దాని నుంచి విడుదల పొందాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఎలా చూపించాడో, ఎలాగ ప్రకటించాలో దాని గురించి, ఎందుకంటే దేవుడు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఐకిక విచారాలంటే ఏదన్నా సమస్య వచ్చిందా ప్రార్థన ఆగిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అది మనకు రాని, పక్కమ్మడోళ్ళకి రాని, మన బంధువులకు రాని, ఎవరికి వచ్చినా సరే మనకు ఎలా ఉంటుందంటే ఐకిక విచారణ అంటే ఆ విచారంలో మనం పడిపోతూ ఉంటాం. ముళ్ళ పొదలు చేంజ్ చేసినాయంట. వాక్యానికి మనకు సాదృశ్యం. కొన్ని విత్తనాలు ఎలా పడ్డాయి? రాతి నేలను. కొన్ని విత్తనాలు ఏం పడ్డాయి? మంచి నేలను. కొన్ని విత్తనాలు ఏం పడ్డాయి? ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆ ముళ్ళ పొదలకు సంబంధించిన వాక్యాన్ని దేవుడు ఎలాగ చెప్పాడు? చాలా జాగ్రత్తగా గమనించాలి. మొక్కలైతే పుట్టినీలే కానీ ముళ్ళ పొదలు ఏం చేసినాయంట? ఎదగనీయకుండా అణిచివేస్తూ ఉంటాయంట. అంటే ఐకిక విచారాలు అంటే లోకంలో మనకి ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు జగన్ ఓడిపోతే మనకెందుకు? చంద్రబాబు గెలిస్తే మనకెందుకు? లేదంటే చంద్రబాబు ఓడిపోతే మనకెందుకు? జగన్ ఓడిపోతే మనకెందుకు? దేవుని స్తోత్రం చెప్పండి. మనకు ప్రేమ ఉందండి, అభిమానం ఉందండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు జగన్ ఓడిపోయినని చాలామంది ఏడుతున్నారు, చచ్చిపోతున్నారు, ఇలా జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నేను ఇవన్నీ చెబుతున్నానంటే ఐకిక విచారణ అంటారు. అంటే మనది కాని దాని గురించి మనం ఆలోచించటం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎట్లా ఉండాలంటే అభిమానం ఉండాలి కానీ పిచ్చి మాత్రం ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? పిచ్చి ముదిరింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని వాడు అక్కడెక్కు దిగుతానన్నాడు, ఈడు ఎక్కడెక్కు దిగుతానన్నాడు. ఇది అసలు వాక్యానుసారమే కాదు, దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను జగన్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం నేను చెబుతున్నాను. ఐకిక విచారణ. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మనది కాని దాని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. మనది కాని దాని గురించి ఎక్కువగా మనం ఏం చేయకూడదంట? ఆలోచన మనము చేయకూడదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకి ఆ ముళ్ళ పొదల్లో మొక్క ఉంది, మీరందరూ కూడా చూడండి. ఆ ముళ్ళ పొదల్లో ఆ మొక్క ఉంది. అక్కడ దేవుడు విత్తనాన్ని విత్తాడు, అది మొలిసింది, అది ఎదుగుతుంది. ఇప్పుడు అది ఎదిగే పనిలో ఉండాలా, లేదంటే చుట్టుపక్కల ఉన్న ముళ్ళ పొదల వైపు చూసింది? అది ముళ్ళ పొదల వైపు చూసింది కాబట్టి అది అణిచివేయబడ్డది. నేను చెబుతున్నా, ఏమన్నారు? అర్థమైందా? ఆ మొక్క సాజిగా ఎదగాలి. అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పచ్చి నేత్తం అక్కడ రేగు మొక్కలు ఉంటాయి, కరకం చెట్టు మొక్కలు ఉంటాయి, కలుపు మొక్కలు ఉంటాయి, అన్నీ ఎదుగుతూనే ఉంటాయా ఉండవా? ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ మొక్క ఏం చేసిందంటే ఈ చుట్టుపక్కల ఉన్న ముళ్ళ పొదలను చూసి భయపడదు. దేవుని స్తోత్రం చెప్పండి.
ఆమేన్, హల్లెలూయా. వీటిని గురించిన భయం, వీటిని గురించిన చింత, వీటిని గురించిన ఆలోచన, వీటిని గురించిన విచారణ ఈ మొక్కకి ఏమైందంట? ఎక్కువైపోయింది. అందుకని అది ఏం కాలేదంట? ఎదగలేకపోయిందంట. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ఏం చేస్తామంటే ఇదే చూస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ విశ్వాస ఎట్టున్నాడు, ఈ విశ్వాస ఎట్టున్నాడు, ఆ సేవకుడు ఎట్టున్నాడు, ఆ సంఘం ఎట్టుంది, ఈ సంఘం ఎట్టుంది, వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, వాళ్ళకి అంతే జరుగుతుంది, మనకు అంతే జరుగుతుంది, వాళ్ళది అదే బతుకు, మనది అదే బతుకు, మనం ప్రార్థన చేసిన సుఖం లేదు, ఆరాధన చేసిన సుఖం లేదు, స్తుతించిన సుఖం లేదు అని ఇలాగ మనం ఏం చేస్తామంటే ఐక్యక విచారణ. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లేద్దామా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే నన్ను విసర్జించిన వారి మీద 3-4 తరాలు నా శాపం ఏలుబడి చేసిద్దని చెప్పాడు దేవుడు. అవునా కాదా? ఆమేన్, హల్లెలూయా. అలాగే నన్ను అంగీకరించిన వారిని 1000 తరములు నేనేం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు శాపం ఎక్కువ ఉందా? ఆశీర్వాదం ఎక్కువ ఉందా? ఆశీర్వాదం ఎక్కువ ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మీరు చెప్పాలి. ఇప్పుడు మన తాత ఏమైనా నమ్ముకున్నాడా? మా నాన్న ఏమైనా నమ్ముకున్నాడా? మా నాన్న ఏమైనా నమ్ముకున్నాడా? లేదంటే ఆ తాత నాన్న ఏమైనా నమ్ముకున్నాడా? అసలు మనకు తెలుస్తుంది ఆ చరిత్ర అంతా? దేవుని స్తోత్రం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. మరి వారు చేసినవన్నీ ఎక్కడ పోతాయండి? అయినా సరే దేవుడు వాటి నుంచి విడిపించడం కోసమే ఆయన కృప మన మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ కన్నీరు, నీ భక్తి జీవితం నీ పిల్లలకి 1000 తరాలకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నమ్మట్లా అసలు గట్టిగా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ గతంలో అదంతా ఎక్కడ పోయిద్దండి? ఎంతో కొంత మనం అనుభవించాల్సి వస్తుంది ఆ శ్రమ, ఎంతో కొంత మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ పోరాటం, ఎంతో కొంత ఆ పోరాటం మీద మనం ఏం చేయాల్సి వస్తుంది? యుద్ధం చేయాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే ప్రభు ఏమన్నాడంటే ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకొని ఏం చేయాలంట? తన సిలువని ఎత్తుకొని తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలంట? సాగాలి అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవడన్నా అనండి అందరూ నాతో పాటు, ఎవడన్నా నన్ను వెంబడింప కోరిన ఎడల తాను ఉపేక్షించుకుంటూ తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు మన్న కూడా సిలువ ఎత్తుకోమన్నాడేంటి అంటే మనం ఎత్తుకోవాల్సిన సిలువ ఉంది. మనల్ని మనం ఉపేక్షించుకుంటూ అంటే మనం ఏం చేయాలంట? పరిశుద్ధపరుచుకుంటూ. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో సరి చేయబడుతూ మన సిలువను మనమే ఏం చేయాలంట? ఎత్తుకొని ఆయన్ని మనం ఏం చేయాలంట? వెంబడించాలంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఎత్తుకున్న సిలువ మీద, యేసయ్య ఎత్తుకున్న సిలువకి దేవుడు విజయాన్ని ఇస్తే మనం ఎత్తుకున్న సిలువ మీద కూడా మనకేమిస్తాడు? విజయాన్ని ఇచ్చునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం కూడా ఏం ఎత్తుకోవాలో ఒక సిలువ అనేది ఉంది. ఆ సిలువను మనం కూడా ఎత్తుకొని ఏం చేయాలంట? ముందుకి కొనసాగవలసి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏం చేయాలంటే ఈ సిలువను మనం జయించాలి అని అంటే సాకులు చెప్పేవారిగా మనము ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. షాకులు చెప్పేవారికి ఉండకూడదు. జూలై నెలలో నేను ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నాను. దాంట్లో పేడ్రయ్య గారు వస్తున్నారు. మీరందరూ ఉపవాసాలు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏంటయ్యా ఉపవాస ప్రార్థనకి టైటిల్ ఏందయ్యా అంటే శాపపకాడి విరగొట్టబడుట. ఆమేన్, హల్లెలూయా. ఏ కాడి? శాపపకాడి విరగొట్టబడుట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది విరగొట్టబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకంగా డేట్ తీసుకున్న ఒక రోజల్లా మనతోనే ఉంటాడు. ఇంకా ఎక్కడ పోవటానికి లేదు. రోజల్లా మనతోనే ఉంటాడు. మరి సమస్యల గురించి ప్రార్థన చేయటం,
ఆరాధనలో నడిపించడం, వాక్యం చేయటం, ఆరాధనలో నడిపించడం, వాక్యం చేయటం, మన కోసం ప్రార్థన చేయటం, మనందరిని అభిషేకించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు జరిగిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. దయచేసి ఆ రోజు ఆ డేట్ నేను ప్రకటిస్తాను. ఆ డేట్ కోసం ఇప్పటి నుంచే మీరు ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేలే కానీ ఆ రోజు నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ ఊరు పోవాలి, ఈ ఊరు పోవాలని పెట్టుకోమోకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జయించవలసినవి చాలా ఉన్నాయి. సాకులు చెబితే మనం ఏమీ జయించలేము. అక్కడ వాడిని ఏమన్నాడు, కిందకు వచ్చిన తర్వాత ఏమన్నాడు, మృతులను మృతులే పాతిపెడతాలే కనుక నువ్వు వచ్చి నా రాజ్యమును ప్రకటించుము. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మన మీద ఏ భారం ఉంది? రాజ్య సువార్తను ప్రకటించే భారం దేవుడు మన మీద పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేలేగాని నువ్వు ఇంటికాడ సాకులు చెప్పి ప్రార్థన మానేయటం, ఆరాధన మానేయటం, శుక్రవారం ప్రార్థన మానేయటం, శనివారం ప్రార్థన మానేయటం, ఆదివారం ఆరాధన మానేయటం, ఇవేవి కూడా మనం చేయకూడదు. ఆమేను, హల్లెలూయా. నేను బ్రతిమలాడి చెబుతున్నాను, ఇప్పుడు హెచ్చరించే చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా మనం బలపరచబడటం కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేను, హల్లెలూయా. నేను ఒకటి చెబుతున్నానండి, 2 వచ్చినా 3 వచ్చినా చక్కగా బాగా జరుగుతుందా, జరగట్లేదామా చెప్పండి? కన్నీరుగా వచ్చి ప్రార్థన చేస్తున్నారు. కన్నీటి ఆత్మ పనిచేస్తుంది. చేస్తుందా, చేయట్లేదా చైతమ్మ గారు? ఎంతసేపు ప్రార్థన చేస్తే అంతసేపు కన్నీటి ప్రార్థన ఆత్మచేత నడిపించబడుతున్నాం. అసలు తెలియకుండా కార్యం జరిగిపోతుంది. ఆమేను, హల్లెలూయా. మరి ఆ కన్నీటి ప్రార్థనలో నువ్వు కూడా ఉంటే నీకు ఆశీర్వాదంగా, ఆ కన్నీటి ప్రార్థనలో ఆరాధనలో నువ్వు కూడా ఉంటే నీకు దీవెన కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని శుక్రవారం ప్రార్థనలు మీరు మానేసుకుంటున్నారు, శనివారం ప్రార్థనలు మానేసుకుంటున్నారు? ఇంటికాడ ఉండడం కంటే దేవుని సన్నిధిలో ఉండటం అది మనకు ఎంతో ఆశీర్వాదం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమేను, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దామా? ఆమేను, హల్లెలూయా. ఏ విషయాల్లో, దేవుని విషయాల్లో మాత్రం మనము సాకులు చెప్పేవారిగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, యెహోవా కార్యాలు అశ్రద్ధ చేయవారు ఏమవుతారని ఉంది? శాపగ్రస్తులు అవుతారని ఉంది బైబిల్లో. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నాను, ఎప్పుడన్నా గుర్తు చేస్తా. గ్రేసీ, బెన్నీ నా దగ్గర ఉన్నారు, ఇప్పుడు మీ ముందు ఉన్నారు. వాళ్ళు ఏ విషయంలో కొంచెం ఆలస్యం చేసిన, అమ్మగారు కొంచెం ఆలస్యం చేసిన, యెహోవా కార్యాలు అశ్రద్ధ చేయవారు శాపగ్రస్తులు అవుతారని పొద్దున కూడా వాళ్ళకి చెప్పాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. వాడు దొడ్లోకి వెళ్ళిన స్నానం చేయడానికి ఎంతసేపటికి రావట్లే, దొడ్డికాడికి పోయి చెప్తున్నా నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అడిగి ఎక్కడేమన్నా అనలేదురా, చెప్పలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. నాకు ఈ ఒక్క మాట ప్రారంభ దినాల్లో మా దైవజనుడు చెప్పాడు. ఆ మాట ఇప్పటికి కూడా నన్ను దడిపిస్తూనే భయపెడుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఎవరు వచ్చినా రాకపోయినా శుక్రవారం మాకు శనివారం ప్రార్థన ఉంటుంది, గురువారం ప్రార్థన ఉంటుంది. భయంకరమైన వర్షం పడ్డా నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, పాస్టర్ గారు వచ్చేవాడు కాదు, నేను పోయేవాడినే. కానీ చివరికి నేనే ఊడ్చి, నేనే ప్రార్థన చేసుకొని, నేనే చర్చి మందిరాన్ని తలుపేసి తాళం వేసి మళ్ళీ పాస్టర్ గారికి పోయి తాళం ఇచ్చేవాడిని. ఆయన అడిగేవాడు, నువ్వు ఒక్కడే వచ్చినవా అని. నేను ఒక్కడనే వచ్చాను పాస్టర్ గారు. ఆయనే రాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనకి మెరుపులు వర్షం ఎంత రాంగలోనే ఆయన ఆగిపోతాడు, కానీ నేను మాత్రం ఎప్పుడూ ఆగిపోను. ఆ మెరుపుల్లో, ఆ ఉరువుల్లో చర్చి మాకు ఇంటికి దగ్గరే. దేవుని స్తోత్రం. మీకున్నట్టుగానే మాకు కూడా దగ్గరే. అక్కడ మందిరం చూశారు కదా, మా ఇంటికి దూరంలోనే అక్కడ ఉంటుంది రోడ్డు అమ్మటి. ఎమ్మటే అక్కడికి వెళ్ళి ప్రార్థనలో కూర్చునేవాడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం భయపడాలి. దేవుని కార్యాలు ఇవన్నీ దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయునుగాక. ఆమేను, హల్లెలూయా. 3వ వ్యక్తి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. పరిచర్య సమయం అయిపోయింది. ఆమేను, హల్లెలూయా. 1
ఒకటి వెంబడిస్తానన్న నువ్వు వెంబడించడం వల్ల ఏ ప్రయోజనం నీకు లేదనంలోనే వాడు వెళ్ళిపోయాడు. మరొకరిని వెంబడించమన్నాడు, వాడు సాకులు చెప్పేవాడిగా ఉన్నా సరే నువ్వు రా, త్వరగా వచ్చి నా రాజ్యమును గురించి ప్రకటించు అని దేవుడు ఒక బాధ్యతను తన మీద పెడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మనం ఎలా ఉండకూడదు, సాకులు చెప్పేవారిగా ఉండకూడదు. ఈ రోజు నుంచి ఆ బలహీనత మీలో నుంచి తొలగిపోవును గాక. ఆమేన్. మరొక మాట, మరి ఒకడు ప్రభువా నేను నీ వెంట వచ్చేదను కానీ యేసు నాగడ మీద చేయి పెట్టి వెనక తిరుగు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. ఇప్పుడు మనం దేని మీద చేయి పెట్టామంట చెప్పాలి మీరు అందరూ కూడా గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లేద్దామా. నాగడ మీద చేయి పెట్టడం అంటే మామూలు విషయం. ఎద్దులమ్మని నడవటం అంటే, ఎద్దులమ్మటం ఒక ఎకరం తిరిగితే కానీ తెలియదు మనకి. వారం రెక్కలు కాళ్ళు అన్నీ పట్టకపోతాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. క్రీస్తుని వెంబడించడం ఎంత కష్టమో చెప్పనా. ఆమేను. హల్లెలూయా. అక్క యేసుని వెంబడించడం ఎంత కష్టమో చెప్పనా. అర్రక దున్నేవాడు ఎంత కష్టపడతాడో అంత కష్టముతో కూడిన పని. ఆమేను. హల్లెలూయా. బీడు భూములను దున్నటం అన్నమాట ఇది. ఎట్లా ఉంటుంది అంటే కోటం మామూలుగా ఉండదు. ఇప్పుడు బీడు భూములు దున్నే పనిలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. వీడు ఏమంటాడంటే, కొంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారంట, నాగడ మీద చేయి పెట్టి వారసుడు కాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వీరు దేని మీద చేయి పెట్టారంటే నాగడ మీద చెయ్యి పెట్టారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన మందిరానికి వచ్చింది కదా ఒక అమ్మాయి. ఆమేను. హల్లెలూయా. చక్కగా ప్రార్థనకు వచ్చింది. 2 సంవత్సరాలు ప్రార్థనకు వచ్చింది. భర్త రాలేదని బాధతో ప్రార్థన చేసినాం, మేము ప్రార్థన చేసినాం. అమ్మాయి ఎప్పుడు బలహీనంగా ఉన్నా, ఎప్పుడు కురింగిపోయినా పోవటం, బలపరచడం, ప్రార్థన చేయటం, అమ్మాయి కోసం కన్నీరు కాల్చడం, ఉపవాసాలుండి ప్రార్థన చేయటం, ఇవన్నీ చేస్తే వాళ్ళ ఆయన వచ్చిండు. 2 వారాలు వచ్చింది, 3వ వారం నుంచి మానేసింది. నాకు అటునుంచి ఆ ఇంటికి వెళ్ళాడు పోతుంటే ఆ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆ అమ్మాయి రావట్లేదనే బాధ కన్నా కూడా ఆ అమ్మాయి ఇట్లా చేసింది దేవుడు ఏ విషయంలోనైనా మనకే బాధగుంటే దేవుడికి ఎంత బాధ ఉంటుంది. ఆమేను. హల్లెలూయా. నాగడ మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసింది. దేవుని స్తోత్రం కలుగును. భర్త వచ్చాడండి, ఇప్పుడు నా భార్య కావాలని. ఇప్పుడు వాళ్ళు ఎన్ని నెలలు అవుతుంది, 4 నెలలు అవట్లా వచ్చి. ఆమేను. హల్లెలూయా. 4 నెలలు కావట్లేదా? జనవరి 1 దేవుని స్తోత్రం కలుగును గాక. 6 నెలలు అవుతుంది వచ్చి, ప్రార్థన మానేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. ప్రార్థనకి ఎందుకు రావట్లేదమ్మా అంటే మా ఆయన తాగుడు మానేయలేదు అన్నాడు. ఏ సాగు చెబుతుంది? ఆమేను. హల్లెలూయా. తాగుడు తాగేవాడు, నిన్ను పట్టించుకోనోడు, పిల్లలంటే ఇష్టం లేనోడు, బాధ్యత లేనోడు ఈరోజు నిన్ను నీ పిల్లలను పట్టించుకొని బాధ్యతగా ఒక పనికి వెళ్తున్నాడు. నీ కుటుంబం అందరూ ఒకప్పుడు నిన్ను చూస్తుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు భర్త రాని స్త్రీని ఎలా చూస్తారు సమాజం? ఆ నిందను కొట్టేశాడు, ఆ అవమానాన్ని కొట్టేశాడు, ఆ దుఃఖాన్ని కొట్టేశాడు దేవుడు. నా భార్య కావాలి అని వాళ్ళ అమ్మ నాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత సంతోషంగా దేవుడిని మహింపరచాలి. ఆమేను. హల్లెలూయా. జనాలు కృతజ్ఞతాహీనులైపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. ఇప్పుడు చూడు, ఇతను ఫస్ట్ దేవుడు కావాలని నాగల మీద చేయి పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడేమో ఇంటికాడ మా వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను వస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఎంతవరకు ధర్మం? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. చాలామంది ఫస్ట్లో వారికున్న అవసరాన్ని బట్టి, వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి, వారికున్న శ్రమను బట్టి, వాళ్ళకున్న పోరాటాలను బట్టి ప్రభువుని వెంబడిస్తారు, ప్రభువుని నమ్ముకుంటారు, వెంబడిస్తారు. కార్యం జరిగిన తర్వాత ఇంట్లో మా ఆయన ఒప్పుకోవట్లేదండి, మా అమ్మ ఒప్పుకోవట్లేదండి,
మా నాన్న ఒప్పుకోవట్లేదండి, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, వాళ్ళని అడిగొచ్చి వాళ్ళకి ఇష్టమైతే నేను నిన్ను వెంబడిస్తాననే వాళ్ళు ఎంతమంది రండి? ఆమేన్, హల్లెలూయా. నేను కూడా ప్రారంభ దినాల్లో మారుమనసు పొందినప్పుడు మనం అందరం కూడా హిందూ బ్యాక్గ్రౌండే కనుక మనకి ఎక్కువగా పోరాటం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అవునంటారా కాదంటారా? చెప్పండాక. క్రైస్తవుల కన్నా మనకే ఎక్కువగా పోరాటం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మనమే ఇప్పుడు మన ఇంటి వారి తరపున మన వాళ్ళందరిని పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి సందర్భం నాకు వచ్చినప్పుడు నాకు ఒక్కటే ఆలోచన వచ్చింది. ఏంటయ్యా ఆలోచన అంటే, నాకు దురలవాట్లు ఉన్నప్పుడు అందరూ నన్ను నెట్టివేశారు. నాకు పలు విధములైన వ్యసనాలు ఉన్నప్పుడు, నేను కృంగిపోతున్నప్పుడు ఎవరు నన్ను దగ్గర తీసుకోలేదు. ఎవరు నన్ను సరి చేయడానికి, దగ్గర తీసుకోవడానికి, నన్ను బలపరచడానికి, నా స్థితిని బాగు చేయడానికి, నన్ను కట్టడానికి ఎవరు ఇష్టపడలేదు. అందరూ వదిలేశారు. కానీ యేసు ప్రభు మాత్రం నా దగ్గరకు వచ్చాడు. అంతవరకు ఆయన కొరకే బ్రతుకుతానని తీర్మానం తీసుకున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు తీసుకున్న తీర్మానం ఇప్పటి వరకు కూడా నేను అదే తీర్మానంలో ముందుకు కొనసాగుతున్నా. ఆమేన్, హల్లెలూయా. ఎవ్వరు మనం బాధలో ఉన్నప్పుడు రాలా, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాలా, కష్టాల్లో ఉన్నప్పుడు రాలా, శ్రమలో ఉన్నప్పుడు రాలా. ఎవరు మన కష్టంలో ఉన్నప్పుడు వచ్చింది, ఎవరు మనం శ్రమలో ఉన్నప్పుడు వచ్చింది, ఎవరు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చింది? ఒక యేసు ప్రభు మాత్రమే నేను శ్రమలో ఉన్నప్పుడు వచ్చాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు ఆయన మాత్రమే వచ్చాడు. నేను బాధలో ఉన్నప్పుడు ఆయన మాత్రమే వచ్చాడు. ఆయన తప్ప ఎవరు నా దగ్గరకు రాలేదు, నా దగ్గర రావడానికి ఎవరు ఇష్టపడలేదు. ఆమేన్, హల్లెలూయా. అలాగ జీవిస్తున్నప్పుడు చాలామందిని నా భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, నా భక్తి జీవితంలో నుంచి నన్ను లాగడానికి, బయటికి లాగడానికి ఎంతోమందిని ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరి మాటకి నేను లోబడలేదులే. కానీ దేవుడు నా కోసం వచ్చాడు, నేను ఆయన కొరకే నిలబడాలని ఆ రోజు తీర్మానం తీసుకున్నా. ఆ రోజు ప్రభు చెప్పిన మాట ఏందో చెప్పిన, నాకు నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఈరోజు కూడా నా ఇంట్లో ఆ వాక్యమును పెద్ద ప్రేమగా తయారు చేసుకొని కట్టుకొని నేను అలాగా నా ఇంట్లో దాన్ని పెట్టుకున్నాను. ఎప్పుడు నాకు శ్రమ వచ్చినా ఆ మాటని నేను ధ్యానం చేస్తూ ఉంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు ఎప్పుడు వచ్చి ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు నాకు ఎవరికి చెప్పుకోలేని సందర్భం వచ్చినప్పుడు ఆ మాట నేను జ్ఞాపకం చేసుకుంటా. నేను విడవను ఎడబాయను అన్నావు కదా నా తండ్రి, నాకు సహాయం చేయి. ఆమేన్, హల్లెలూయా. నేను ఇంకెవరి వైపు చూడలేదు, నీ వైపు చూస్తా. నువ్వే నాకు సహాయం చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రారంభ దశలో నన్ను ఎవరూ ప్రేమించిన వాళ్ళు లేరు. ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నంత మాత్రాన నా వాళ్ళు నన్ను విస్తారంగా ప్రేమించే వాళ్ళు లేరు. నాకు దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కోరుకుంటుంది ఏంటంటే ఒక దేవుని ప్రేమ మాత్రమే కోరుకుంటున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒకటి చెప్పనా, ఆయన ఒక్కడ మాత్రమే మన ప్రేమించడానికి నమ్మదగిన వాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామాన్ని కనపడతాం. అంత నమ్మకమైనడు ఈ భూమి మీద ఎక్కడా లేడమ్మా. మీరు వెతికినా దొరకడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత నమ్మకమైనడు భర్త కూడా అంత నమ్మకంగా ఉండలేడు, భార్య అంత నమ్మకంగా ఉండలేదు, తల్లి అంత నమ్మకంగా ఉండలేదు, తండ్రి అంత నమ్మకంగా ఉండలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఇరుగు పొరుగు వారి, నీ స్నేహితులు అంత నమ్మకంగా ఉండలేరు. దేవుడు మాత్రమే మనకు నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక అటు కృప మనందరి మీదకి వచ్చును గాక. నాగళ్ళ మీద మనం చేయి వేసి వెనక్కి తిరిగి చూసేవారిగా మనం ఉండకూడదు. వెనక్కి తిరిగి చూసేవారికి మనం ఉండకూడదు. నాగడ మీద చేయి వేసాం, కష్టమైన, ఇబ్బంది అయినా, సంతోషమైన, ఆనందమైన ఆయన వెంబడిద్దాం. ఈ జీవితం ఆయనతోనే పోనిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.